చూసారమ్మా? స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం, స్థుతులకు స్తోత్రాలకు కారణుని తండ్రిని ద్వారా స్తోత్రాలు కాదు దేవులమ్మ ద్వారా పైకి మన వారం దిక్కులను తండ్రిని చెప్తున్నైతే మనకు సజ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ గత నెల నుంచి నెల వరకు నీ సజీవ రెక్కల నుంచి కాచి కాపాడవు ప్రభావ. ఇదిగో నేను అందరము కూడి నాయన నీ సన్నిధానంలో ప్రార్థించుకుని చుండగా నాయన మీకు తోడుగా ఉండండి నాయన. ఇదిగో ప్రభావ పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా నాయన నడిపించండి నాయన. మీరు ముందుగా నడిపించమని ప్రతిపాడుకుంటున్నాను అయ్యా. ఏసయానికి ఎన్నో వందనాలు తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నామాన్ని పెట్టి పెట్టుకుంటున్నాను తండ్రి. పౌలు గారి విశ్వాసము విశ్వాసంగా ఒప్పుకుందాము. సమాధి చేయబడినయు అదృష్టలోకమును దిననియు చనిపోయిన వారిని లేచి పరలోకమును ఎక్కి సర్వశక్తిగా తండ్రైన దేవుడు చేతివైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమున్నవని నమ్ముచున్నాను. 140 కీర్తన తీయండి. చూడండి 140 చూడండి, పక్కనే ఉంది కీర్తన 140. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గు. యెహోవా, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములను
నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దృష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఒకడు భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టినట్లు మా వేమకులు పాతాల ద్వారము చెదరి ఉన్నవి. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపం చేయి వారు ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము. దేవుడి కొద్ది వాక్యం దీవించుగాక. My name is Ravli. I am studying 8th class. కీర్తన 122 మొదటి నుంచి చివరి వరకు. యెహోవా మందిరమునకు వెళ్ళెదము, జనములతో నేనెప్పుడు నిన్ను సంతోషించెదను. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మంలో నిలిచినవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వల్ల నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలునకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు నా యెహోవా గోత్రములను అక్కడి ఎక్కి వెళ్ళెను. ఆ చోట అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు స్థాపింపబడి ఉన్నాయి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నన్ను ప్రేమించు వారు వర్ధిల్లురు. నీ ప్రకారంలో నెమ్మది కలుగును గాక. వారి నలుగురిలో క్షేమంగా ఉండును గాక. నా సహోదరులు నిమిత్తము సహవాసము నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేనందరు. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నేను మేలు చేయు ప్రయత్నించదు. దేవుడు కొద్ది వాక్యం దీవించును గాక. My name is Deepika, Ancient Sanctus. 2 కొరింథీయులు 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి. నీతి దుర్నీతితో ఏమి సంగత్యము, వెలుగు చీకటితో ఏమి పొత్తు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును. My name is Ramya. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 వరకు విధంగా రాయబడింది. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురము చేయువని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమి 4 గంటల వేళ యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సియోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు ఎదుట తన సహోదరుడైన సియోనును చూచి, మేము మోసేను కొనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చెను. యేసయ్య అను మాటకు అభిషేకుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనుతో నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫాను మాటకు రాయి అని అర్థము. దేవుడి చిన్న వాటికి దీవించిన Yeah.
ఉన్నారు? బాగా చదువుతున్నారా? స్కూల్లో మంచి మార్కులు వస్తున్నాయా? నిజంగా నిజంగా వస్తున్నాయా? నాకు డౌట్. సరే, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాలు చదువుతున్నాను. ఆకాశమందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకరగాను శూన్యముగాను ఉండేను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుడు కొద్ది వాక్యాన్ని మహాపరిశుద్ధమైన దేవానికి వేలాది స్థితులు స్తోత్రాలు తండ్రి. నిన్న కాల సమయంలో మరి విడోస్ తోటి వర్షిప్ చేసుకున్నాం తండ్రి. నీకే వేలాది వందనాలు తండ్రి. మరి ఈరోజు నూతన సంవత్సరంలో మరి మొట్టమొదటిసారిగా పిల్లలతోటి వర్క్షిప్ చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి. మరి నీ బిడ్డలతో నేను ఏం మాట్లాడాలి ఏంటి అనే విషయం నాకు ఏమీ తెలియని వాడిగా నీకు నిలబడి ఉన్నాను తండ్రి. నీవే నీ ఆత్మ కుమ్మరించి మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు వరకు పాటలు పాడుకున్నాం, ఆరాధన నడుపుకున్నాం, పాత నిబంధన నుంచి 3 వాక్యాలు చదువుకోవడం జరిగింది. ఈరోజు మనం ఆదికాండము 1 అధ్యాయము 1 నుంచి 2 వచనాల నిమిత్తంగా సృష్టి అనే కథని మనం ఇక్కడ చూడబోతాం. సృష్టి సృష్టి అంటే ఏంటి? సృష్టి సృష్టి అంటే పుట్టించటము అని, అదే కల్పించటం, దాన్ని సృష్టి అని అంటారు. అది ఆదికాండంలో మనం 1:1 మనకు కనపడుతుంది. ఆరంభంలో దేవుడు విశ్వాసాన్ని చేసినప్పుడు భూమిని ఒక ఆకారం అంటూ ఏమీ లేదట. ఆరంభంలో దేవుడు విశ్వాసాన్ని చేసినప్పుడు భూమికి ఒక ఆకారం అంటూ ఏమీ లేదు. ఎలా ఉంది? ఆయన భూలోకాన్ని వైపు చూస్తున్నప్పుడు భూమి నిర్మలంగానే ఉంది, కానీ అక్కడ ఏమీ లేదు. ఏముంది? భూమి మీద జీవరాశులు కూడా లేవు. అంత చీకటమయంగా ఉంది. పరవళ్ళు తొక్కుతున్న నీళ్లు లోకమంతా ఆవరించి ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ? పరవళ్ళు తొక్కుతూ నీరు, భూమి లేదు, ఏమీ లేదు. అంత వాతావరణం ఎలా ఉంది? చీకటి, అయోమయం, అంధకారంగా ఉంది పరిస్థితి. ఆయన చూస్తున్నాడు, భూమి వైపు చూస్తున్నప్పుడు చాలా చీకటిగా ఉందని. ఆ చీకటిగా ఉన్నప్పుడు అందరికి ఏమవుతుంది? అయ్యి బాబు చీకటిలో మనం నడిపితే భయం వేస్తుందని అనుకుంటాం. కానీ ఆ చీకటిలో శబ్దం ఏంటి? పరవళ్ళు తొక్కుతూ. పరవళ్ళు తొక్కుతుంటే నీరు ప్రవహిస్తూ పోతూ ఉంటుంది కదా. ప్రవహిస్తూ పోతున్నప్పుడు శబ్దాలు ఎలా వస్తాయి? చాలా భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అటువంటి శబ్దాలు కలిగి ఉంది. అక్కడ జీవరాశులు ఏమీ లేవు. జీవరాశులు కూడా అసలు ఏమీ లేవు. మనుషులు కానీ, పెట్లు కానీ, పాములు కానీ అసలు ఏమీ లేదు. అక్కడంతా కూడా ఎలా చీకటమైంది. పర్వతొక్కుతూ నీళ్లు లోకమంతా ఆవరించి ఉన్నవి. దేవుని శక్తి ఆ నీళ్ళ మీద కదులుతూ ఉంది. దేవుని యొక్క శక్తి ఆ నీళ్ళ మీద ప్రవహిస్తూ అది చూస్తూ అదంతా ఉందన్నమాట. అప్పుడు దేవుని శక్తి నీళ్ళ మీద కదులుతూ ఉంది. అప్పుడు వెలుగు కలుగును కాక అని దేవుడు పలికాడు. అప్పుడు ఏం పలికాడు? వెలుగు కలుగును కాక అని పలికితే ఏమైంది? వెంటనే వెలుగు కలిగింది. అప్పుడు ఏమైంది? చీకటి అంతా కూడా మాయమైపోయి వెలుతురు వచ్చింది. ఇది ఒక కథ అన్నమాట, సృష్టి కథ. ఈ చిన్నపిల్లలకి చెప్పడానికి ఈ కథను నేను ఎంచుకున్నాను. ఆ కథని మీకు వివరిస్తున్నాను. వెలుగు కలుగును కాక అని దేవుడు పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. అది చూసి ఆయన సంతోషించాడు. అప్పుడు ఆయన చీకటి నుంచి వెలుగును వేరు చేశాడు. వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి
అని ఆయన పేరు పెట్టాడు. అర్థమైందా? ఈ వచనం అంతా ఎక్కడ ఉంటుంది మీకు తెలిసి ఎక్కడ ఉంటుందో ఆది కాండంలోనూ కనపడుతుంది మనకి. ఇంకెక్కడ కనపడుతుంది? కీర్తనలో కూడా కనపడుతుంది. రాత్రి గడిచింది, తెల్లవారింది, అది మనకి మొదటి రోజు. దేవుడు సృష్టి 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 గురించి మనకు చెప్పుకుంటాం కాబట్టి ఆయన మొదటి రోజు మనకి ఏం సృష్టించాడు? వెలుతురుని చీకటిని ఆయన సృష్టించాడు. దేవుడు ఇలా అన్నాడంట, ఏమని అన్నాడు? ఆకాశము కలుగును కాక అన్నాడంట. అని అలాగా అది ఆ విధంగానే ఆకాశం కనపడదు. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? మన లోకానికి వైపు చూసి ఆయన దేవుడు చూసి మనం ఎవ్వరము లేవు, ఏమీ లేని టైంలో మన భూమిని ఆయన సృష్టించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారంగా ఫస్ట్ మనకు ఏమి ఇచ్చాడు? వెలుగు చీకటి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఇదంతా కూడా ఎలా ఉంది? జలమయం అయిపోయి ఉంది. జలమే, ఏమి లేదు, ఎక్కడ ఏమి లేదు, ఫుల్ వాటర్ తోటి ఉంది ఇదంతా కూడా. భూమి అంతా కూడా, భూమి కూడా లేదు, అంత నీరే ఉంది, ఇంకేమి లేదు. అక్కడ ఫస్ట్ మనకు వెలుగునిచ్చాడు, చీకటిని అనే పేరుని కూడా, రాత్రి అనే పదానికి చీకటి అనే పేరుని పెట్టాడు. మళ్ళా రెండో అంశానికి వచ్చేటప్పటికి ఆకాశము కలుగును గాక, అది అలాగే జరిగింది. దేవుడు ఆకాశాన్ని చేశాడు, రాత్రి గడిచి ఉదయం అయింది, అది రెండో రోజున ఆయన మళ్ళా చేశాడు. అక్కడికి ఇప్పుడు ఎన్ని అంశాలని మనకి? ఒకటే వెలుగు, ఒకటే చీకటి, 3 ఆకాశం. 3 ఐటమ్స్ మనకి అక్కడికి వచ్చాయి. అప్పుడు దేవుడు ఆకాశం క్రింద ఉన్న నీరంతా ఒక చోటకు వచ్చి నేల కనిపించును గాక అన్నాడు. నీరంతా ఏమైపోవాలి? ఒక చోటకు చేరాలి. నీరంతా ఒక చోటకు చేరి అక్కడ ఆకాశం నేల కలగాలంటే భూమి, ఆ భూమి కలుగును కాక అని చెప్పి అప్పుడు ఏమైంది? భూమి కనిపించింది. అప్పుడు దానికి ఆ నేలకు ఏం పేరెట్టాడు? భూమి అని పేరెట్టాడు. నీళ్ళకి ఏం పెట్టాడు? నీళ్లకు జలము కాదు, నీళ్లకు సముద్రము అని పేరు పెట్టాడు. నీళ్ళకి సముద్రం. ఇప్పుడు మనకి సముద్రం ఉంది కదా, సముద్రానికి అవతల ఒడ్డు లేదు. అది పొంగి పొర్లి మీదకు వచ్చిందంటే మనం అందరం చనిపోతాం. కానీ దానికి అంతు లేదన్నమాట, అదే సముద్రం. ఇక్కడ ఉన్న ఏ నీరైనా సరే, చిన్న కాలువలు కానీ, గోదావరి జలాలు కానీ, లేకపోతే కృష్ణా జిల్లా జలాలు కానీ, ఏ జిల్లాలైనా మొత్తం అన్నీ కూడా ఏ వర్షం కురిసినా, కొండల నుంచి నీరు కారినా, ఏది కారినా మొత్తం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకే కలిసిపోతుంది. ఆ తర్వాత సముద్రము అని పేరు పెట్టును, అది దేవుడు సంతోషం కలిగినది. అప్పుడు అన్ని రకాల మొక్కలను, కొన్ని ధాన్యపు గింజలను, వాటిని మరికొన్ని పళ్ళు ఇచ్చే వాటిని భూమి మీద మొలుచును కాక అన్నాడంట. ఏమన్నాడు? అలా మొక్కలు, ధాన్యపు గింజలు, పళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడ కలవాలి? భూమి మీద పుట్టాలి, భూమి మీద పుట్టాలి అని మనకి చెప్పాడు. అది మనకి ఏమైందంటే 3వ రోజు కింద మారింది. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, పగలను రాత్రిని వేరు చేయుటకు ఆకాశంలో జ్యోతులు కలిగి భూమికి వెలుగు ఇవ్వటానికి అవి ఆకాశంలో ప్రకాశించాలని, రోజులన్నీ ఋతువులని సంవత్సరాలు కూడా సూచించాలి, అలాగే జరగాలని ఆయన మళ్ళా కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఆకాశంలో జ్యోతులు వెలుగునిస్తాయి.
ఆకాశంలో జ్యోతులు అంటే ఏంటి? నక్షత్రాలు. నక్షత్రాలు. వెరీ గుడ్. భూమి వెలుగు ఇవ్వటానికి, భూమికి వెలుగునివ్వటానికి, రాత్రి సమయంలో కూడా వెలుగునివ్వటానికి కూడా ఆ నక్షత్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. రోజులు, ఋతువులు సంవత్సరానికి కూడా సూచించాలి. ఋతువులు సంవత్సరాలన్నీ కూడా సూచించాలి. అంటే ఋతువులు అంటే ఏంటి? ఋతువులు ఋతువులు వేసవకాలం, వర్షాకాలం, ఇవన్నీ కావాలని చెప్పి కూడా దేవుడు 4వ అంశం కింద దీన్ని సూచించాడు. అలాగే నీటిలో రకరకాల జీవరాశులు, వాటితో పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగును గాక అని ఆయన మళ్ళా కోరుకున్నాడు. అలాగే దేవునికి సంతోషం కలిగింది. సముద్రంలో ఉన్న ప్రతి జీవికి, ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా పోలికలైన పిల్లలు పుట్టాయి. వాటిని శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుడు కోరగా మళ్ళా రాత్రి గడిచి తెల్లాలి. అప్పుడు ఏమైంది? అది 5వ రోజు కింద మనకి ఏర్పడ్డాయి. 5వ రోజులో ఏం జరిగింది? మనకి జీవరాశులను ఇచ్చాడు, పక్షులను ఇచ్చాడు, ఎన్నిటిని ఇచ్చాడు. 4వ రోజు దినాల్లో ఏం జరిగింది? ఆయన ఋతువులను ఇచ్చాడు, ఆకాశంలో జ్యోతులు ఇచ్చాడు, భూమి మీద వెలుగు ప్రకాశించాలని చేశాడు. అర్థమైందా? మొదటిది చీకటి పగలు అని సృష్టించాడు. అలాగా ఆ విధంగా ఇలాగా దేవుడు అనేక రకాల జంతువులను చేసి వాటిని చూసి సంతోషపడ్డాడు. ఇది 5వ రోజుగా ప్రకటించబడ్డది. ఆ తర్వాత దేవుడు ఇప్పుడు మనము మనుషులను చేద్దామని, మనలా ఉంటారు, వారికి చేపలు పక్షుల మీద అధికారం ఉంటుంది, అంతేకాక జంతువులన్నిటి మీద, అంటే పెద్ద చిన్న సాధు కూర జంతువులు అనే తేడా లేకుండా అన్నిటి మీద వారికి అధికారం ఉంటుంది అనుకున్నాడంట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాడో 6వ రోజు మనిషిని పుట్టిద్దాం. మనిషిని పుట్టిస్తే ఆ మనిషి తినటానికి చేపలు పక్షులు అన్నిటి మీద అధికారం ఇచ్చేస్తానమాట. మనకు అధికారం ఇచ్చి కూర జంతువుల మీద సరే, ఏదైనా సరే, ఎనీథింగ్, ఏట్ల మీద ప్రతి దాని మీద కూడా మనకి ఆయన అధికారాన్ని మనకి ఇచ్చాడు. అధికారాన్ని ఉండాలని ఆయన కోరుకున్నాడు. అలాగే ఉన్నట్లుగా మనుష్యులను చేశాడు. ఎవరిని చేశాడు? మనుషుల్ని ఎవరిని చేశాడు? స్త్రీ పురుషులుగా చేశాడు. వాళ్ళెవరు? ఆదాము, అవ్వ. ఇప్పుడు మన తండ్రులు ఎవరు? ఆదాము, అవ్వ. అంతేగాని నాకేం సూర్యరాజు సరోజరం కాదు. నాకెవరు? ఆదాము, అవ్వ. మన దేవుడు మనకు భూమిని ప్రసాదించాడు. భూమి మీద మనుషులను సృష్టించి ప్రతి దాని మీద అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని ఇచ్చినందుకు ఆయన మనకి తల్లిని కూడా సృష్టించాడు. మీరు అనేక మంది పిల్లలు కనండి, వారి భూమి మీద అంతటా జీవిస్తూ దానిని జాగ్రత్తగా చూడాలి. నేను మిమ్మల్ని చేపలు పక్షులు అన్ని రకాల జంతువుల మీద అధికారం ఉంచుతున్నాను. మీరు తినడానికి అన్ని రకాల ధాన్యాలు పళ్ళును ఇచ్చాను. అలాగే జంతువులను పక్షులకు గడ్డి ఆకులు ఆహారంగా ఉంటాయి. దేవుడు వాళ్ళిద్దరిని ఇచ్చి వాళ్ళిద్దరిని ఏమన్నాడు? బిడ్డలు కనమన్నాడు. బిడ్డలు అలాగా సృష్టి అలాగా విభజింపబడుతుంది. మీరేం తినాలి? ఏం తినమన్నాడు? మనల్ని రకరకాల ధాన్యాలు పళ్ళు ఇవి తినమన్నాడు. ధాన్యం అంటే ఏంటి? బియ్యాన్ని మన మర్జేం చేస్తే అవి బియ్యం కింద రైస్ కింద అవుతాయి. ఆ రైస్ని మనం తినాలి. అదేవిధంగా చెట్లు ఇచ్చాడు కదా, చెట్లు ఇచ్చినప్పుడు చెట్లకి కాసే పండ్లను తినమన్నాడు. కానీ మనం ఏం తిన్నాం?
రోజు పొద్దునేమో కోడి, సాయంత్రం సాయంత్రం సారు, మటన్ రోజునేమో పప్పు సారు, ఇంకో రోజునేమో మేక మాసం ఏపుడు, ఆదివారం వస్తే పలావు. ఇవి వేసేస్తున్నాం మనం. ఏంటి దేవుడు ఏం చేయమన్నాడు? రైస్ తినమన్నాడు, పళ్ళు తినమన్నాడు. పళ్ళు అవడానికి తింటున్నాడా? అమ్మో ఈ పళ్ళు తింటే నా పన్ను ఊడిపోద్దేమో. పన్ను కూడా ఊడిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ధాన్యం అయినా ఏదైనా కూడా ఏమున్నాయి, అన్ని మందుతో తయారవుతున్నాయి మాత్రమే. ఆర్గన్ లేదు మనకి, ఆర్గన్ ఫుడ్ లేదు, అంతా కూడా నకిలీ ఫుడ్డే మనం తింటున్నాం. ఆర్గన్ ఫుడ్ అంటే మందు ఏమి లేకుండా ఉన్నది ప్రతి దాంట్లో. ఇది వరకు బెల్లాన్ని తయారు చేసేవారు. బెల్లం ఎలా చేసేవారు? చెరుకు రసాన్ని తీసి చెరుకు రసాన్ని మంట పెట్టి దాంట్లో కొన్ని మందులు వేసి దాన్ని పాకం పట్టి బెల్లం కుందులు తయారు చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెరుకు రసం తీసి చెరుకు రసాన్ని పాకంలో పోసి మంట పెడుతూ 2 బత్తాలు పంచదార ఆడేసి అందులో చేస్తున్నారు. అది ఆర్గన్ ఫుడ్ ఎలాగవుతుంది? ఆర్గన్ ఫుడ్ కాదు అది, అటువంటి ఫుడ్. ఆఖరికి ఈయన ఏం చేశాడు? ఆ రకంగా ప్రపంచ నిర్మాణం పూర్తయింది. 7వ రోజు వచ్చేసరికి చేయవలసిందంతా పూర్తి చేసి 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంట. 7వ రోజు విశ్రాంతి దినంగా ప్రకటింపబడింది. అదే మనకి ఆదివారం. ఆ ఆదివారం రోజుని మనం ఏం చేయాలి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు వేసుకుని మనం ఆరాధన సమయానికంటే ముందుగా వెళ్ళి దానిలో చేపలు వేయాలి, తుడవాలి, చీపులించుకొని తుడవాలి, అన్ని పరిచర్య మనం చేయాలి. అటువంటి పరిచర్య మన పిల్లలు చేసినట్లయితే వాళ్ళు అభివృద్ధి పొంది మంచి మార్గాన్ని నడుస్తారు. అవన్నీ చేయకపోతే ఏం చేస్తారు? నల్లమంది చెట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకొని నల్లమంది తెచ్చుకుంటాం, నోట్లో వేసుకుంటాం, పాన్ పరాకాలు తినేయటం, ఇవన్నీ తినేసి ఎవరిని కొడదామా? ఆడిలా అన్నాడా? ఈయన ఏమైనా సరే సాయంత్రానికి ఈయన వేసేయాలి అంటాం. ఆడి చేతనికి ఒక ఇద్దరు చూసుకోవడం, వేసేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ దేవుడు అవి చేయమని మనం కోరుతున్నాడు. ఏం చేయమని కోరుతున్నాడు? మనం అందరం కూడా మంచి మార్గాన విశ్రాంతి దినమున దేవుడిని ఆరాధించమని దేవుడు కోరుతున్నాడు. ఇది కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. God is the King of Kings. He is the Creator. He is in high position. He can love little children. God favorite fast is to love it little children. Our ministry children have many needs and pray for their studies and also help us. God bless you all. Amen. స్తోత్రం 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 స్తుతులకు స్తోత్రాలకు కారణములైన స్తోత్రాలు ప్రభు. నాయన ఇది ఇంతవరకు నాయన నా ప్రభు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా నడిపించావు నాయన. నాయన నీకు ఎన్నో వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. స్తుతులు స్తోత్రాలు ప్రభు. స్తోత్రం నాయన. పరిశుద్ధురాను గొప్ప దేవుడు, శక్తిమంతుడు, దయమేడు, ప్రేమమేడు నాయన. నీ ప్రేమంత అమూల్యమైన ప్రభు. స్తోత్రం నాయన. పరిశుద్ధ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. చదువుల్లో చక్కటి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి బ్రతిలాడుకుంటున్నాను. చక్కటి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో నన్ను బిడ్డలకి నాయన సహాయం చేస్తున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డలకు ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, చక్కటి ఉద్యోగాలు దయచేయండి నాయన. నాయన బిడ్డకు చక్కటి ఆరోగ్యాలు దయచేయండి నాయన. కుటుంబాల పైన చలని చూపు నుంచి నయ్యా. స్తోత్రం నాయన. నాయన కూడిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభు. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నాయన. ఎన్నికలేని దాన్ని ప్రభు ఇదిగో నాయన మా మధ్యలో నాయన రవికుమార్ గారి విషయంలో పెట్టుకుని చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. నాయన నడిపించండి నాయన. నీ
వాక్యాన్ని చెప్పే శక్తిని ఇస్తున్నందుకు నీకు ఎన్నో వందనాలు నాన్న. ఆ బిడ్డలో మీరుండి నాయన మాట్లాడిస్తున్నందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రిస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధుల నాయన బిడ్డకి చక్కటి ఆరోగ్యం శక్తితో నింపమని బ్రతుకుంటున్నాను ప్రభా స్తోత్రం నాయన. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో అన్యోన్నత సహవాసము కూడ వచ్చిన మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమె